హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఈ మధ్యన యొక్క వైరల్ అవుతున్నటువంటి బెట్టింగ్ వీడియో మీకు తెలుసు. అదేమిటంటే, ఫేమస్ అయినటువంటి యూట్యూబర్, మీకు తెలిసిన వ్యక్తి లోకల్ బాయ్ నాని గారు. మీకు తెలుసు, లోకల్ బాయ్ నాని గారు వైజాగ్లో ఫిష్ హార్బర్గా వర్క్ చేస్తుంటాడు. ఒకప్పుడు చేపల వేటకి వెళ్ళి చాలా రోజులు వలసగా వెళ్ళి వర్క్ చేసేవాడు. ఇప్పుడు రీసెంట్గా ఒక బోటు కొన్నాడు. ఇప్పుడు సపరేట్గా మంచి బిజినెస్, మంచి సెటిల్మెంట్ అయ్యాడు. చాలా రోజులుగా మంచి వీడియోలు తీస్తూ చేపల గురించి, సముద్రంలో ఉన్నటువంటి రహస్యాల గురించి, సముద్రంలో తన యొక్క పని గురించి, ఎలా చేపలు పడతారో, బోట్లో ఉన్నటువంటి కష్టాల గురించి చాలా వీడియోలు తీసి పబ్లిక్కి చూపించి ఫేమస్ అయినాడు. కానీ తను చేసిన పొరపాటు ఏంటంటే, తనతో పాటు ఎంతోమంది సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారన్నమాట. ఆయన్ని ఫాలో చేసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్లు ఒక 10 లక్షల దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నా. కానీ తను చేసిన పొరపాటు ఏంటంటే, యూట్యూబ్ నుంచి మంచి డబ్బులు వచ్చేది కాకుండా, మంచి దారిలో వెళ్ళకుండా బెట్టింగ్ యాడ్ వీడియోలు తీయడం కానీ, బెట్టింగ్ ప్రమోట్ చేయడం కానీ, ఇలా ఆడితే ఇలా డబ్బులు సంపాదించని బెట్టింగ్ గురించి, ఆన్లైన్ గేమ్ గురించి, ఆన్లైన్లో డబ్బుల గురించి తన వీడియోలో యూట్యూబ్లో చేసి వాళ్ళు బయటికి వదిలినాడు అనమాట. అది పోలీసు వారు అది చూసి ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని జైల్లో వేయడం, ఇలాంటి మనకి అందరికి తెలిసిన విషయమే. నేను చెప్పే విషయం ఏంటంటే, తను ఎలాగైతే ఫేమస్ అయినాడో అది సబ్స్క్రైబర్లకు తను మంచి పేరు నిలబెట్టుకోకుండా తను చేసే పొరపాటు ఏమిటంటే, ఇంతకుముందు వీడియోలు తీసినాడు, మళ్ళీ వదిలేసినాడు. బెట్టింగ్ గురించి, ఇలా యాడ్స్ గురించి, బెట్టింగ్ ప్రమోట్ చేయడం కానీ, బెట్టింగ్ ఆడడం కానీ, ఇలాంటివి ఇంతకుముందు వీడియోలు చేశాడు. కానీ మళ్ళీ ఏం చేసినాడు, దాన్ని ఆపేసినాడు. మామూలుగా మళ్ళీ వీడియోలు తీసుకుంటూ తన గురించి చేసినాడు. మళ్ళీ ఏం చేసినాడు, ఈ మధ్యన తాను తన భార్యను ఇంట్లో వీడియో తీసుకుంటూ బెట్టింగ్ గురించి వీడియో తీసినాడు. భార్య ఏదో షాపింగ్కి 30,000 అడిగితే ఆయన 40,000 ఇచ్చినట్టు, ఇలా ఆడితే ఇలా డబ్బులు అలాగే సంపాదించవచ్చు అని వీడియో తీసినాడు. ఇలాంటి వరకు నేను ఒకటే అందరికీ సవాల్ విసురుతున్నా. అందరూ బాగా వినండి. ఎవరైతే చెత్తగాళ్ళు, ఎలాంటి వేస్ట్ గాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఎవరైనా ఇలా డబ్బులు సంపాదించవచ్చు అనే ఆన్లైన్ గేమ్ ఆడేవాళ్ళు కానీ, ఆన్లైన్లో బెట్టింగ్ ఆడేవాళ్ళు కానీ, వాళ్ళకి నా యొక్క వీడియో ద్వారా సవాల్ చేస్తున్నా. అందరికీ షేర్ చేయండి. నేను ఎలాగైనా అప్పు చేసి అయినా 50,000 కానీ, ₹1,00,000 కానీ తీసుకువస్తా. ఎవడైనా డబ్బులు సంపాదించు అని చెప్పేవానికి, వీడియో తీసేవానికి, అలాంటి వేస్ట్ నా వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, నేను 50,000 అయినా కానీ, ₹1,00,000 కానీ తీసుకువానికి ఇచ్చేస్తా. కానీ నేను ఆడను, నేను ఆడను. కానీ వాడే ఆడాలి. ఆడికేసి 50,000 ఇస్తే 50,000కి సంపాదించాలి, ₹1,00,000 ఇస్తే ₹1,00,000 సంపాదించి నాకు ఇవ్వాలి. అలాగైతే నేను ₹1,00,000 అయినా 50,000 అయినా తెచ్చిస్తా. అలా కాకుండా మనమే ఆడాలని వాడు ప్రమోట్ చేయడం చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. అంటే వాని స్వార్థం కోసం, వాని వీడియోల కోసం, వాని ఫేమస్ కావడానికి ఇతరులు బలి చేయడం అన్నమాట. ఇలాంటి వేస్ట్ నా వాళ్ళు చాలామంది ఉన్నారు. 10 లక్షల దగ్గర సబ్స్క్రైబర్లు వాడిని ఫాలో అవుతున్నారు. ఎవరు? లోకల్ బాయ్ నానిని. కానీ వాడు చేసిన మోసం ఏమిటంటే, అది ఇంతమందిని మోసం చేశాడు. మంచి వాళ్ళు ఉంటారు కదా, చాలామంది నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, నువ్వు ఏం చేస్తే వాళ్ళు వినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వరకు నువ్వేం మెసేజ్ ఇచ్చినావు? ఇలా తప్పుదారి వెళ్ళడానికి దారి చూపుతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇలాంటి చెత్తగాలు ఎవరైతే బెట్టింగ్ గురించి, గేమ్ గురించి, బెట్టింగ్ ఆన్లైన్ గురించి ఎవడైనా చెప్పినట్లు వాగితే ఈ వీడియో మనకి సవాలుగా విసురుతున్నా. ఎవడైనా ఇలా బెట్టింగ్ ఆడికేసి ఇలా డబ్బులు సంపాదించని ఒకవేళ ఛాలెంజ్ చేస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏమండి, ₹1,00,000 అయినా 50,000 అయినా మనకి ఇస్తాను. వాడే ఆడికేసి నా కళ్ళ ముందు గెలిచి ఇవ్వాలి. ఒకవేళ ఆడలేక ఇవ్వకపోతే వాడు తప్పని ఒప్పుకోవాలి.
కాబట్టి ఆలోచించండి. ఇలాంటి మోసగాళ్ళ మాటలు వినకండి. అమాయకులు ఎంతోమంది యువకులు చాలామంది ఇలాంటి బెట్టింగ్ యాడ్లో గేమ్లు ఆడుకుంటూ ఆన్లైన్ గేమ్లు ఆడుతూ చాలామంది అప్పుల పాలయ్యి అప్పులు కట్టలేక సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకుని తల్లిదండ్రులకి దూరమయ్యి చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి యువకులు బలవడానికి కారణం అంటే ఇలాంటి చెత్తగనాలు చాలామంది సూసైడ్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళని శిక్ష పడంగా గవర్నమెంట్ కేర్ఫుల్గా ఉండాలి. చాలామంది ఉన్నారు, అలాంటి వారిని ఒక్కొక్కరిని గెలకాలి. ఈసారి లోకల్ బాయ్ నానిగాడు దొరికాడు, నెక్స్ట్ ఇంకా వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి బయటికి రావాలి. ఇలాంటి గవర్నమెంట్ కేర్ఫుల్గా తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. ఇలాంటి వాళ్ళ మాటలు విని ఇలాంటి వీడియోలు చూసి మీరు మోసపోకండి. డబ్బులు ఊరికే రావు, సంపాదిస్తే వస్తావు. ఎవడు ఊరికే ఆన్లైన్లో ఇవ్వడు, మనకి డబ్బులు ఊరికే లేవు. దయచేసి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోతున్నారో అర్థం కావట్లేదు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అందరూ మోసం చేయడానికి ఇలాంటి ఆన్లైన్ గేములు, ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్లు ఇలాంటి మనకి వీడియోల ద్వారా ప్రమోట్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి వీడియోలు చూసి ఎవరైనా ఈరోజు లోకల్ బాయ్ చెప్పాడు, నెక్స్ట్ ఇంకొక చాలామంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి చెత్తగాళ్ళ మాటలు విని మీరు మోసపోకండి యువకులారా. దయచేసి మీ పేరెంట్స్, మీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ మాటలు విని మీ డబ్బులు పోగొట్టుకోకండి. ఆన్లైన్ బెట్టింగ్లు మాయలో పడి మీ జీవితాలను నాశనం చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్